మరో బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. మరోవైపు ఆందోళన చేస్తున్న విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ప్రతిపక్షాలు విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న ప్రభుత్వం వెనక్కి తగ్గకపోవడంపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడుతున్నారు. అక్కడి నుంచి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ప్రస్తుతం హెచ్సియు దగ్గర పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ శ్రీదేవి. ప్రస్తుతం అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ప్రజెంట్ పరిస్థితి అయితే ప్రశాంతంగా ఉందని చెప్పాలి. ఉదయం కొంత లాఠీ చార్జ్ జరిగింది. విద్యార్థులంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. గత 10 రోజులు కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం, వాళ్ళంతా కూడా నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, 400 ఎకరాలని జాతీయ ఉద్యానవనం కింద డెవలప్ చేయాలంటూ కూడా వీరంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తూ వీరంతా కూడా ప్రస్తుతం చూడొచ్చు ప్రశాంతమైనటువంటి వాతావరణం వల్ల వాళ్ళంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం దాదాపు 10 రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా హెచ్సిసికి సంబంధించినటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు ఒకవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా విద్యార్థులకు అండగా పోరాటం చేస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి లేడీస్ని మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం, చెప్పండి, మీ ప్రధాన డిమాండ్ ఏంది? ముఖ్యంగా చెప్పండి, మీ ప్రెజెంట్ డిమాండ్ ఏంది హెచ్సిసికి సంబంధించినటువంటి ల్యాండ్? Our demand is like we want our land and don't treat us like a criminal and don't treat students like a criminal because they came for study and we are fighting for our land. But morning they started लाठी चार्ज on students. So students को आप ऐसे कैसे मार सकते हो? मतलब उनको ऐसे मतलब एनिमल्स की तरह आप लोग क्यों ट्रीट कर रहे हो? हमारे एनिमल्स हमारे लैंड को आप ले रहे हो और हम प्रोटेस्ट कर रहे हैं तो आप हमको मार रहे हो. एक स्टूडेंट्स को 20 पुलिस उठा के लेके जा रहे हैं. What is this? This is humanity you are telling? So हम लोग फाइट कर रहे थे, करेंगे और करते रहेंगे. ఒకటే డిమాండ్ చేస్తున్నారు. మేము శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పశుపక్ష వ్యాధులు కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి జంతువులు, నెమల్స్ వీళ్ళన్నీ కూడా ఈ అడవిని తొలగించడంతో అవన్నీ కూడా చనిపోతున్నాయి. ముఖ్యంగా ఈ జాతీయ ఉద్యానవనం కింద డెవలప్ చేయాలంటూ కూడా వీళ్ళంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అకారణంగా ఉదయం పోలీసులంతా లాఠీ చార్జ్ చేశారు. ఈ లాఠీ ఛార్జీలో దాదాపు 5 మంది విద్యార్థులు గాయాలయ్యాయంటూ కూడా వారంతా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది అని చెప్పి చూడొచ్చు. వైపు హెచ్సిసిలో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిరసన కార్యక్రమాలు చేయడంతో పాటు అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్లో వైస్ ఛాన్సలర్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు మాకు మద్దతుగా తెలుపుతున్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా వారంతా కూడా ఎక్కడైతే జేసీబీలతో అడవిని ధ్వంసం చేస్తున్నారో వాటిని అక్కడికి వెళ్ళి అడ్డుకోవాలంటూ కూడా వీరంతా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మొత్తానికి హెచ్సిసికి సంబంధించినటువంటి యూనివర్సిటీలో పూర్తిగా విద్యార్థులంతా కూడా డప్పులు వాయిస్తూ వారంతా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. మరొకవైపు అధికార పార్టీకి ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నేతల మధ్య హెచ్సిసికి సంబంధించినటువంటి అంశం కేంద్రంగా మాటల యుద్ధం సైతం నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవైపు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూముల పరిశీలనకు వస్తామంటూ కూడా నిన్నటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకొని అరెస్టు చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా మనం ప్రస్తుతం చూస్తున్నటువంటి పరిస్థితి. మరొకవైపు అధికార పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఏదైతే బట్టి విక్రమార్క కానీ శ్రీధరబాబు కానీ ఇద్దరు కూడా ఇదే యూనివర్సిటీ నుంచి చదువుకున్నారు కాబట్టి వారు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ దాదాపు 400 ఎకరాలని ధ్వంసం చేస్తున్నటువంటి నేపథ్యంలో వారు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యువేషన్ వారంతా కూడా చూడాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరొకవైపు కొద్దిసేపటి క్రితమే ముఖ్యంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ ఆ 400 ఎకరాలు అటవీ ప్రాంతం కాదు, అక్కడ ఆ ప్రాంతం దాదాపు 21 సంవత్సరాలుగా ఆ ప్రాంతాన్ని అట్లాగే వదిలేయడంతో అది అటవీ ప్రాంతం కింద తయారైంది తప్ప అది అటవీ ప్రాంతం కాదంటూ కూడా ఒకవైపు మంత్రి జూపల్లి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను ప్రధానంగా విద్యార్థులంతా కూడా తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశాన్ని వెనక్కి తీసుకునే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందంటూ కూడా వారు అంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. శ్రీదేవి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.